ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం తరపున సోలార్ విద్యుత్ ఉచితంగా పొందే విధంగా ప్రతి ఇంటిలో 2 కిలో మెగావాట్ల ప్లాంట్లు పెట్టి అక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్ విద్యుత్ సరఫరాను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం విద్యుత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,74,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు గుర్తించామని, అందులో మొదటి విడతగా 2,07,000 కుటుంబాలకు 415 మెగావాట్ల సామర్థ్యం గల ఉత్పత్తి చేసే రూఫ్ టాప్లను ప్రతి ఇంటికి అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. 1 కిలోవాట్స్కు 4 నుండి 5 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చని, స్వదేశంలో తయారు చేసిన ప్లాంట్లనే ఉపయోగిస్తామని అన్నారు. మా దగ్గర కన్జంప్షన్ డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రకారం వాళ్ళు రోజుకి ఎంత వాడతారు, ప్లస్ నెలకి ఎంత వాడతారు, సంవత్సరానికి ఎంత వాడతారు అని మా దగ్గర బేరీజ్ చేసుకున్న డేటా ప్రకారమే ఈ ప్లాంట్లు పెట్టాం. ఈ ప్లాంట్లు పెట్టినాక మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 200 యూనిట్లలోగా ఉండేటువంటి గవర్నమెంటే పే చేస్తుంది. సో ఈ భారం అంతా తగ్గుతుంది. దాని తర్వాత ఇవి 25 ఏళ్ళ వరకు మెయింటెనెన్స్ అంతా వెండర్కే అప్పగించాము. వాళ్ళు 5 ఇయర్స్ కంప్రహెన్సివ్గా మెయింటెనెన్స్ చేస్తారు. దాని తర్వాత అడిషనల్గా కూడా మనం చేస్తారు. అందులో స్వదేశీ ఉత్పత్తి చేసే ప్లాంట్లే పెడతాం, ఎక్కడ కానీ చైనా వెట్ లేకుండా. సో ఒక సిస్టమేటిక్గా ఈ స్కీమ్ని పడిచిపెట్టుకున్నాము. ఈ స్కీమ్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు నాకు 7,74,000 మంది ఉన్నారు. 7,74,000 సర్వీసులు ఉన్నాయి నా దగ్గర. 7.74 74 సర్వీసులకు గాను 2,07,000 పెడుతున్నాను. ఈ 2,07,000 ఇళ్ళ పైన పెట్టిన కెపాసిటీ నాకు మొత్తం ఎస్సీ ఎస్టీ సర్వీసులు కన్జ్యూమ్ చేసేకి ఒక నెల 2 నెలలు కానీ డైలీ కానీ సరిపోతుంది అన్నమాట. దీన్ని